మద్యం మత్తులో అన్నంలో కాలు పెట్టి పడుకున్న వాచ్మెన్ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వెలుగు చూసిన దారుణం. మందుబాబుని విధుల నుంచి తొలగించిన మెదక్ జిల్లా కలెక్టర్. ఇది మంచిది. శంషాబాద్ లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం. అబుదాబి నుంచి వస్తున్న ఇండిగో విమానాన్ని ముంబైకి మళ్లించగా లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ను అత్యవసరంగా శంషాబాద్ లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దించి ఐసోలేషన్ లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది సుదీర్ఘ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో కారు పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీ ఇంటిని భద్రతా బలగాలు కూల్చేశాయి. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటిని నేలమట్టం చేశాయి. సిఐఐ సదస్సులో కరణ్ అదానీ సంచలన వ్యాఖ్యలు. విశాఖలో డేటా సెంటర్ తామే పెడుతున్నామన్న కరణ్ అదానీ. గూగుల్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని వెల్లడి. చంద్రబాబు సమక్షంలోనే వాస్తవాలు వెల్లడించిన కరణ్ అదానీ. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. This is a combined $15 billion vision that perfectly aligns with your twin goals of sustainable and high-tech growth. But what truly humbles us is not the scale of the capital, it is the scale of impact. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. That means families supported, skills are developed, and futures built. హైవేపై కార్ ఓవర్ స్పీడ్, అదుపు తప్పి బోల్తా. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు NH44 పై ప్రమాదం. అతివేగంగా వచ్చిన ఒక కారు బోల్తా పడడంతో దానిని తప్పించబోయిన గద్వాల ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.